ప్రభుత్వం మీద వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. బాబు మోసాలను మరింత ఎండగట్టాలి, ప్రజలతో మమేకం కావాలని వైఎస్ఆర్సీపీ నేతలకు వైఎస్ జగన్ పిలుపు. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. పోలీసులు చెబుతున్న కారణాలు నమ్మశక్యంగా లేవు, ఫుటేజీలు మాయమైపోతుంటే ఐజీ ఎస్పీలు ఏం చేస్తున్నారు? స్టేషన్ నుంచి నివేదికలు తెప్పించుకోవాలని హైకోర్టు ఆదేశం. జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటా, కళామ తల్లి సేవలని గడిపేస్తానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటన. హైదరాబాద్లో నేడు రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం, ఏకగ్రీవ ప్రక్రియ లేకుండా ఎన్నికల నిర్వహణపై చర్చ. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించనున్న ఎలక్షన్ కమిషన్. తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూ. సీతానగరం మండలం మెత్తిపాడులో పౌల్ట్రీలో ఒకే రోజు 8,000 కోళ్లు మృతి. పౌల్ట్రీ సమీప ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించిన అధికారులు. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ వ్యాప్తిపై తెలంగాణ సర్కార్ అలర్ట్. రాష్ట్ర సరిహద్దుల్లో 24 పశు సంవర్ధక శాఖ చెక్ పోస్టులు ఏర్పాటు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేటలో చెక్ పోస్టుల ఏర్పాటు. ఏపీ నుంచి రాష్ట్రానికి వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కు పంపుతున్న అధికారులు. కోళ్లకు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా సోకినట్లుగా ల్యాబ్లో నిర్ధారణ. తెలంగాణలో విద్యుత్ శాఖపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. రాబోయే వేసవిలో యాక్షన్ ప్లాన్ వివరించనున్న భట్టి విక్రమార్క. హైదరాబాద్ వ్యాప్తంగా పలు చోట్ల ఆర్టీఓ అధికారుల దాడులు. తనిఖీలకు భయపడి వనస్థలిపురం వద్ద నిలిపేసిన ట్రావెల్స్ బస్సులు. సోదాలు పూర్తయ్యే వరకు సిటీలోకి తీసుకెళ్లమంటున్న డ్రైవర్, ప్రయాణికులకి ఇబ్బంది. నంద్యాల జగజ్జనని నగర్లో చైన్ స్నాచింగ్ కలకలం. మహిళ మెడలోని బంగారం దోచుకెళ్లిన 2 దుండగులు 5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారంటూ ఫిర్యాదు. కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో విషాదం. తల్లి మందలించిందని ఉరేసుకుని బాలిక సూసైడ్. యాదాద్రి పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. విమాన రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించిన అర్చకులు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపూల్లో వైభవంగా కళ్యాణోత్సవం. గోపేస్వామి, తిరుపతమ్మలకు వివాహం జరిపించిన కొల్ల కాకాని వంశీకులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. దర్శనానికి 15 గంటల సమయం. మాఘ పౌర్ణమి సందర్భంగా కేరళలో త్రిశూర్లో పండుగ వాతావరణం. తైపూం వేడుకలకు తరలివచ్చిన వేలాది మంది భక్తులు. యూపీ ప్రయాగ్రాజ్ కుంభమేళాకు పుట్టెత్తిన భక్తజనం. మాఘ పౌర్ణమి సందర్భంగా త్రివేణి సంగమంలో అమృత స్నానాలు. మహాకుంభమేళాకు భారీగా పోటెత్తిన జనం. ఉదయం 6 గంటల వరకు 70 లక్షల మంది పుణ్య స్నానాలు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో భక్తుల అమృత స్నానాలు. సీఎం కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. 3వ రోజు కొనసాగుతున్న ఎయిర్ షో 2025 ప్రత్యేక ఆకర్షణగా సూర్యకిరణ్ విమానాలు. జమ్మూ కాశ్మీర్ అగ్నార్ సెక్టార్లో తుప్పుపట్టిన మోటార్ మిజైల్ కలకలం. స్థానికుల సమాచారంతో నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు. ఫ్రాన్స్లో ముగిసిన ప్రధాని మోదీ పర్యటన. 26 రఫేల్ M యుద్ధ విమానాలు, 3 స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ నేవీ కొనుగోలు ఒప్పందాలు. ఇవాళ రేపు అమెరికాలో భారత ప్రధాని పర్యటన. అధ్యక్షుడు ట్రంప్ను కలవనున్న ప్రైమ్ మినిస్టర్ మోదీ. పడిపోయిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆస్తి. కార్ల అమ్మకాలు భారీగా తగ్గడంతో 27% తగ్గిన టెస్లా షేర్ల విలువ. ఫ్లాట్గా ప్రారంభం కానున్న స్టాక్ మార్కెట్స్. నిన్న ఒక్కరోజు 9 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరి. ఇవాళ ఇంగ్లాండ్తో భారత్ చివరి వన్డే. మోతేరాలో మోదీ స్టేడియం వేదిక మ్యాచ్. సిరీస్ క్లీన్ స్వీప్ పై టీమిండియా గురి. ఛాంపియన్స్ ట్రోఫీకి బూమ్రా దూరం. వెన్నునొప్పి కారణంగా ఆట లేదని బీసీసీఐ ప్రకటన.